द्वितीय भागः सौंदर्यलहरी। द्वितीय भागं सौंदर्यलहरी। गतैर्माणिक्यत्वं गगनमणिभिः सान्द्रघटितं किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः स नीडेयच्छायाच्छूर्णशबलं चन्द्रशकलं धनुः सोनासीरं किमिति न निबध्नाति दिशनाम्। అమ్మా పార్వతి, మాణిక్యాదులచే పొందబడిన ఆకాశములో మణుల వలె ప్రకాశించు ద్వాదశ ఆదిత్యులచే దగ్గరిగా కూర్చబడినది అగు బంగారపు నీ కిరీటమును ఎవడు కీర్తించునో వాడు ఆ రత్న కాంతి చేత వ్యాపించుట యందు చిత్రవర్ణములు గల చంద్రరేఖను చూచి ఇంద్రధనుస్సు ఇది అని అతని బుద్ధి ఎట్లు తలంచుకుండను? ధునోతు ద్వాంతం నస్తులిత దళితేందీవర వనం ఘనస్నేర్ధశ్లక్ష్ణం చికుర నికురంభం తవ శివే చికుర నికురంభం తవ శివే యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటి విటపినాం. 43వ శ్లోకం. దళితేందీవర వనం వికసించిన తామర తోట వలె ఉన్న ఘన స్నిగ్ధ నల్లని మేఘము వలె సుగంధముతో శ్లక్ష్ణం తవ మెత్తని నీ చికుర నికురంభం కురులు ధ్యాంతం నహ మా అజ్ఞాన అంధకారమును ధునోతు తొలగించును కాక. యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం ఏదైతే తన సహజ సువాసనను పొందుటకు సుమనస అస్మిన్ వలమధన వాటి విలపినాం. ఈ కేశపాశమందు ఇంద్రుని వనమునందలి కల్పవృక్షముల పుష్పములు వసంతి మన్యే వసించుతున్నవని తలంచెదను. అమ్మా తల్లి, వికసించిన తామర తోట వలె ఉన్న నీ నల్లని మేఘము వలె సుగంధముతో ఉన్న నీ మెత్తని నీ కురులు మా అజ్ఞాన అంధకారమును తొలగించునుగాక. అవి తన సహజ సువాసనను పొందుటకు ఇంద్రుని ఉద్యానవనమునందలి కల్పవృక్షముల పుష్పములు వసించుచున్నవని తలచెదను. కేశములు తమోగుణ నివృత్తికి ప్రతీకగా ఆ పదప్రయోగం చేస్తారు. నివృత్తి అయిన తదుపరి సుగంధం వస్తుంది. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ శ్రోత సరణిరివ సీమంత సరణి. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ శ్రోత సరణిరివ సీమంత సరణి. వహంతి సింధూరం ప్రబల కబరి భారతిమిర ద్విషాం వృందీకృతమివ నవీనార్క కిరణం. 44వ శ్లోకం. తవ వదన సౌందర్య లహరీ పరివాహ నీ సౌందర్య అలల ప్రవాహమందు శ్రోత సరణిరివ పారుచున్న దారి వలె నున్న సీమంత సరణి నీ పాపిడి ప్రబల కటరీ భార తిమిర దట్టముగా ఉన్న కురుల చీకటి ద్విషాం బృందైర్వందీ కృతమేవ శత్రువుల చేత బందీకృతమైన బృందము చేత
నవీనార్క కిరణం ప్రాతకాల సూర్యుని వలె వహంతి సింధూరం సింధూరం పట్టుకున్నట్లుగా తనోతు క్షేమం నహ మాకు క్షేమము కలుగజేయుతున్నది. నీ సౌందర్య అలల ప్రవాహమందు పారుతున్న దారి వలె ఉన్న నీ పాపిడి నీ సౌందర్య అలల ప్రవాహమందు పారుతున్న దారి వలె ఉన్న నీ పాపిడి దట్టముగా ఉన్న కురుల చీకటి శత్రువుల చేత బందీకృతమైన బృందము చేత ప్రాతకాల సూర్యుని వలె సింధూరం పెట్టుకున్నట్లుగా మాకు క్షేమం కలుగు చేయుతున్నది. అరాళై స్వాభావ్యా దళి కళవ సశ్రీభిరలకై పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిం దరస్మేరే యస్మిన్ దశన రుచి కింకల రుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్ మధులిహ. 45వ శ్లోకం. అరాళై స్వాభావ్య దళి కలభ సశ్రీభి రలకై సహజముగా వంకర అయిన తుమ్మెదల వంటి ముంగురుల చేత పరీతం తే వక్తం పరిహసతి పంకేరుహ రుచిం అందమైన నీ పద్మము లాంటి ముఖము పరిహాసము చేయుచున్నట్టు ఉన్నది. దరస్మిరే వికాసము గల దశన రుచి దంతకాంతులచే కింకల రుచిరే కేసరముల సుందర బంధురమై యస్మిన్ సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధు లిహ సుగంధముతే ఏ ముఖము మన్మధుని దహించిన శివుని యొక్క కన్నులు తేనె వల ఆస్వాదించుతున్నవి. అమ్మా, సహజంగా వంకరైన తుమ్మెదల వంటి ముంగురుల వంటి అందమైన నీ పద్మము లాంటి ముఖము పరిహాసము చేయునట్టు ఉన్నది. వికాసము గల దంతకాంతులతో మన్మధుని దహించిన శివుని ముఖము సుగంధముతో కూడిన తేనె వలె తుమ్మెదలు ఆస్వాదించుతున్నవి. లలాటం లావణ్యద్యుతి విబలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసా దుభయమపి సంభూయ చ మిదః విపర్యాసన్యాసా దుభయమపి సంభూయ చ మిదః సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకరః. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్ నీ లలాటము సౌందర్యములే స్వచ్ఛముగా ప్రకాశించు. ద్వితీయం తన్మన్యే మకుట సంచిత్ ఘటితం చంద్రశకలం ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం దానిని కిరీటముందు కూర్చబడినది అయి రెండవ చంద్ర అర్ధభాగముగా ఊహించుతున్నాను. విపర్యాస న్యాస దుభయమపి సంభూయచ మిదః దేనిని ఆ లలాట భాగం చంద్రఖండం రెండును వ్యత్యస్తముగా కలుపుట వలన పరస్పరము కలుసుకొని సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకరః అమృత స్రావలేపనము వలన పూర్ణచంద్రునిగా అగుతున్నది. నీ లలాటము సౌందర్యముతో స్వచ్ఛముగా ప్రకాశించు కిరీటము రెండవ చంద్ర అర్ధభాగముగా ఊహించుకుంటున్నాను. ఆ లలాట భాగం చంద్రఖండం రెండును వ్యత్యస్తముగా కలుపుట వలన పరస్పరము కలుసుకొని అమృత స్రావ లేపనము వలన పూర్ణచంద్రునిగా అవుతున్నది. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిత్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతే
ప్రకోష్ఠిముష్ఠౌ చ స్థగయతే గూఢాంతరము మే. 47వ శ్లోకం. ఉమే అమ్మ పార్వతి, భువన భయ భంగ వ్యసనిని, లోకముల భయవాసినీ దేవి. త్వదీయే భ్రువౌ భుగ్నే కించిత్, నీ కొద్దిగా వంగిన కనుమొమ్మలు, నేత్రాభ్యాం మధుకర రుచిభ్యా ధృతగుణం, తుమ్మెదల వరుసల లాంటి కనుదోయి, సవ్యేతరక్ర గృహీతం రతిపతే, మన్మధుని ఎడమ చేతితో పట్టుకొనిన ప్రకోష్ఠి ముష్టాచ స్థగయతే నిగూఢాంతరము మే. మణికట్టు పిడికిలియు కపుచులది కాగా నిగూఢమైన వింటినారి, ధనుర్మన్యేధ అనగా ధనుస్సుగా అనుకుంటున్నాను. అమ్మా తల్లి పార్వతి, లోకముల భయమును పోగొట్టు దేవి, నీ వంగిన కనుబొమ్మలు తుమ్మెదల వరుసల లాంటి కనుదోయి, మన్మధుని ఎడమ చేతితో పట్టుకొనిన మణికట్టు పిడికిలియు కప్పుచున్న ధనుస్సుగా అనుకుంటున్నాను. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా త్రియమాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టిర్ధరదళిత హేమాంబుజ రుచి సమాధత్తే సంధ్యాం దివసనిశయో రంతరచిరీం. సవ్యంతవ నీ కుడి నయనం కన్ను అర్కాత్మకతయా సూర్య సంబంధితమైనదొకటచే అహహ సూతే పగటిని పుట్టించుతున్నది. వామం తే నీ ఎడమ కన్ను రజనీ నాయకతయ చంద్ర సంబంధమైనదొకటచే త్రియమాం సృజతి రాత్రిని పుట్టించుతున్నది. దరదళిత హేమాంబుజ రుచి కొద్దిగా వికసించిన తామర పువ్వు రంగుగల తృతీయాతే దృష్టి నీ లలాటముననున్న మూడవ కన్ను సమాధత్తే సంధ్యాం దివ సనిశయో రంతరచిరీం పగలు రాత్రి అను మధ్యన ఉన్న సంధ్యను ధరించుతున్నది. అమ్మ నీ కుడి కన్ను సూర్య సంబంధితమైనదొకటచే పగటిని పుట్టించుతున్నది. నీ ఎడమ కన్ను చంద్ర సంబంధమైనదొకటచే రాత్రిని పుట్టించుతున్నది. కొద్దిగా వికసించిన తామర పువ్వు రంగు గల నీ లలాటముననున్న మూడవ కన్ను పగలు రాత్రి అను మధ్యననున్న సంధ్యను కలిగి ఉన్నది. దక్షిణే పింగళానాడి వక్రిమండల గోచర దేవయానమితి జ్ఞేయం పుణ్యకర్మానుసారిణి ఇడాచ వామ విశ్వాస సోమమండల గోచర పితృయానమితి జ్ఞేయం వామమాశ్రిత్య తిష్టతి. జీవికి జన్మ వచ్చుటకు పితృయాన మార్గం, ఇది చంద్ర సంబంధితం, ఇడానాడి సంబంధితం. జీవికి ముక్తి వచ్చుటకు దేవయాన మార్గం, ఇది సూర్య సంబంధితం, పింగళానాడి సంబంధితం. ఈ పై రెండింటినీ సమన్వయపరిచేదే యోగ మార్గం, అది సుషుమ్నా మార్గం, పాలనేత్ర సంబంధితం. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహు నగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. అమ్మా నల్ల కలుల వంటి నేత్రములు గల నీ దృష్టి విశాలము, మంగళము, స్పష్టము, అభేద్యమైన కరుణా ప్రవాహమునకు ఆధారము, చెప్పుటకు వీలు కానిది, మనోజ్ఞము, విశాల దృక్పథము కలది, లక్షణము కలది. అనేక విస్తారమైన ఆయా నగరముల పేర్ల చేత
వ్యవహరించుటకు యోగ్యమైనది గా వర్ధిల్లుతున్నది అని నా నిశ్చిత అభిప్రాయం. కవీనాం సందర్భస్థబకమకరందైకరసికం కటాక్షవ్యాక్షోపభ్రమ భ్రమరకలభౌ కర్ణయుగలం అముంచంతౌ దృష్ట్వా తవ నవరాస్వాదతరళా అసూయా సంసర్గాదళికనయనం కించిదరుణం. కవీనాం సందర్భస్తమక మకరందైక రసికం కవుల పుష్పగుచ్ఛమునందలి తేనెయందు మాత్రము ముఖ్యముగా ఇష్టపడు కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగలం నీ రెండు చెవులను కడగంటి చూపులను నెపముగా పెట్టుకొని తుమ్మెదలు రెండు అముంచంతౌ దృష్ట్వా తవ నవరాస్వాద తరళౌ నవరస ఆస్వాదమునందు అత్యంత ఆసక్తి కలిగినవై నీ కళ్ళను చూచి అసూయా సంసర్గ దళికనయనం కించిదరుణం నీ మూడవ నేత్రము ఈర్ష్య చెందుట వలన కొంచెం ఎర్రబడింది. కవుల రసవత్తరమైన పుష్పగుచ్ఛమునందలి తేనెయందు మాత్రము ముఖ్యముగా ఇష్టపడు నీ రెండు చెవులకును కడగంటి చూపులను నెపముగా పెట్టుకొని తుమ్మెదలు రెండు నవరస ఆస్వాదమునందు అత్యంత ఆసక్తి కలిగినవై నీ కళ్ళను చూచి నీ మూడవ నేత్రము ఈర్ష్య చెందుట వలన కొంచెం ఎర్రబడినది. శివే శృంగారార్ద్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహీభ్యో భీతానరసిరుహ సౌభాగ్యజేని నఖీషు స్మేరా తే మయి జనని దృష్టి సకరుణ. జననీ తే దృష్టి అమ్మా నీ చూపు శివ శృంగారార్ధ్ర తదితర జనే కుత్సనపరా శివుని ప్రేమతో ఇతరులకై అయిష్టము వలన సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి గంగయందు కోపముతో శివుని పాలభాగము చూచినప్పుడు అద్భుత రసము గలదియు హరాహేభ్యో భీత సరసిరుగ సౌభాగ్యజైని శివుని సర్పముల వలన భయముతో పద్మముల ప్రకాశముతో జయించిన నఖీషు స్మేరామయి సకరుణ సకుల హాస్యముతో సఖీషు స్మేరామయి సకరుణ సకుల హాస్యముతో నా అనుగ్రహం వలన కలిగి ఉండును. అమ్మా నీ చూపు సదాశివుని యందు ప్రేమ కలిగి ఉండును. ఇతరులకై అయిష్టము వలన బీభత్స రూపమును కలిగి ఉండును. గంగ యందు క్రోధరసము కలిగి ఉండును. శివుని పాలభాగం చూచినప్పుడు అద్భుత రసము కలిగి ఉండును. శివుని సర్పములను చూచినప్పుడు భయానక రసమును కలిగి ఉండును. పద్మముల ప్రకాశముతో సంసారమును జయించినప్పుడు చూచినప్పుడు వీరరసం కలిగి ఉండును. సఖుల యందు స్నేహముతో హాస్యరసము కలిగి ఉండును. నాలాంటి భక్తుల యెడ అనుగ్రహం వలన కరుణ రసమును కలిగి ఉండును. గతే కర్ణాభ్యన్నం గరుత ఇవ పక్ష్మాణి దదతి పురాంభేత్తుశ్చిత్త ప్రసమరస నిద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంసప కలికే తవా కర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః. గోత్రాధరపతి కులోత్తంస కలికే అమ్మా పార్వతి ఇమే నేత్రే తవ నీ ఈ నేత్రములు కర్ణాభ్యన్నంగతే పక్ష్మాణి గరుత ఇవ దదతి చెవుల వద్ద పొందినవై కనురెప్పలు ఈకల వల్ల ధరించుతున్నవి. పురాంభేత్తుశ్చిత్తే
ప్రసమ రస త్రిపురములను ఛేదించిన శివుని మనస్సునందు శాంతముగా నుండు నిస్పృహను నిద్రాణ వలె పారద్రోలుట అను ప్రయోజనముగా కలవి అయి కర్ణాకృష్ట స్మరశర చెవుల వరకు లాగబడిన మన్మథ బాణ విలాసం కలయిత సౌభాగ్యము చేయుతున్నవి. ఇయే నా హృదయ పద్మమందు ప్రకాశించుతున్నవి. అమ్మా పార్వతి, నీ నేత్రములు, కనురెప్పలు, చెవులు, త్రిపురములు ఛేదించిన శివుని మనస్సునందు శాంతముగా నుండు నిస్పృహను పారద్రోలును. మన్మథ బాణము శివుని హృదయ పద్మమందు మోహము కలుగ చేయుతున్నది. విభక్తత్రైవన్నం యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్ర త్రితయమిదమీశానదయితే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజసత్వం బిభ్రత్ తమ ఇతి గుణానాం త్రయమివ. 53వ శ్లోకం. ఈశానదైతే అమ్మా విభాతి త్వన్నేత్ర త్రితయమిదం ప్రకాశించుతున్న నీ మూడు కనులు విభక్తత్రైవన్నం వ్యతికరిత లీలాంజనతయా అర్ధవలయముగానున్న నల్లని మేరుపరిచిన తెలుపు నలుపు ఎరుపు కలదై పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రాను పరతాన్ లీనమైన వారగు బ్రహ్మ విష్ణు శివ త్రిమూర్తులను మరల సృష్టించుటకు తమ ఇది గుణానాం త్రయమివ రజసత్వం బిభ్రత్ సత్వరజస్తమో గుణములను ధరించును. అమ్మా, ప్రకాశించుతున్న నీ మూడు కనులు అర్ధవలయముగానున్న వేరుపరిచిన తెలుపు సత్వగుణమునకు ప్రతీక, నలుపు తమో గుణమునకు ప్రతీక మరియు ఎరుపు రజస్ గుణమునకు ప్రతీక గలదై మరల సృష్టించుటకు బ్రహ్మ విష్ణు శివ త్రిమూర్తులు తమ సత్వ రజస్తమో గుణములను ధరించును. పవిత్రీకర్తుం పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైకర్రరుణ ధవళ శ్యామ రుచిభిః నదస్సోణో గంగా తపనతనయేతి ధ్రువమయం త్రయాణాం తీర్థానాముపనయసి సంభేద మనసుం. పశుపతి పరాధీన హృదయే, అమ్మా జగజ్జనని, దయామిత్రేర్నేత్రైరరుణ ధవళ శ్యామ రుచిభిః దయతో తడిసిన తెలుపు సత్వగుణమునకు ప్రతీక, నలుపు తమో గుణమునకు ప్రతీక మరియు ఎరుపు రజస్ గుణమునకు ప్రతీక గల నేత్రములతో నదస్సోణో గంగా తపన తనయేతి ధ్రువమయం. సోణనది గంగానది యమునా నది అని, సోణనది గంగానది యమునా నది అని త్రయాణాం తీర్థానాం ఉపనయతి సంభేదం అనఘం పవిత్రీకర్తుం నః. మూడుగా ఉన్న మూడు పవిత్రములైన ఈ నదీ సంగమ స్థానమును మమ్ములను పవిత్రులను చేయుటకు ఒక్క చోట చేర్చుతున్నావు. అమ్మా జగజ్జనని, దయతో తడిసిన తెలుపు సత్వగుణమునకు ప్రతీక, నలుపు తమో గుణమునకు ప్రతీక మరియు ఎరుపు రజస్ గుణమునకు ప్రతీక గల నేత్రములతో సోణనది గంగానది యమునా నది అని మూడుగా ఉన్న ఈ నదీ సంగమ స్థానమును మమ్ములను పవిత్రులను చేయుటకు ఒక్క చోట చేర్చున్నావు. నిమేషోన్నేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి
తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరే త్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. 55వ శ్లోకం. ధరణిధర రాజన్యతనయే, అమ్మా తవ నిమేష ఉన్మేషాభ్యాం, నీవు కళ్ళు మూసి తెరిచినప్పుడు, జగతి ప్రళయం, జగత్తు ప్రళయమును, ఉదయం యాతి ఉద్భవమును పొందిన, ఆహుహు సంతో, సత్పురుషులు చెప్పుదురు సత్పురుషులు చెప్పుదురు. అతః త్వదున్మేషాత్, అందువలన ఆ కళ్ళు తెరుచుకోవటం వలన, జగదిదమశేషం జాతం, ఉద్భవించిన ఈ సమస్త జగత్తు, ప్రళయతః పరిత్రాతుం, ప్రళయము నుండి రక్షించుట కొరకు, తవ దృశః నీ చూపులు, పరిహృత నిమేషా తిరస్కరించిన రెప్పపాటు గలవి, ఇతి శంకే అని తలుంచుదు. అమ్మా నీవు కళ్ళు మూసి తెరిచినప్పుడు జగత్తు ప్రళయమును ఉద్భవమును చెందునవి, చెందును అని సత్పురుషులు చెప్తారు. అందువలనే ఆ నేత్రముల వలన ఈ సమస్త జగత్తు రక్షించబడును. తవాపన్నే కర్ణే జపనయన పైశూన్యచకితాః నిలీయంతే తోయే నియతమనిమేషాః శపరికాః ఇయంచ శ్రీర్బద్ధచ్ఛద పుటకవాటం కువలయం జఘాతి ప్రత్యూషే నిశిచ వికటయ్య ప్రవిశతి. తవాపన్నే కర్ణే జపనయన పైశూన్యచకితాః, అమ్మా జగజ్జనని చెవుల వద్ద ఉన్న కనుదోయి రహస్యము వలన భయపడినదయ్యి, శపరికాః ఆడు చేపలు, నిలీయంతే తోయే నియతం నీళ్లయందు నిశ్చయముగా దాక్కున్నవి. ఇయం చ శ్రీః నీ నేత్రమును పొందిన అమ్మ లక్ష్మి, బద్ధచ్ఛద పుటకవాటం కువలయం మూయబడిన రేకు దొప్పలను తలుపు గలదైన, ప్రత్యూషే ఉషః కాలమందు, ప్రత్యూషే ఉషకాలమునందు, జహాతి విడుస్తున్నది, నిశిచ విఘటయ్య ప్రవిశతి రాత్రి యందు ఆ కలువను తరుచుకొని ప్రవేశించుతున్నది. అమ్మా జగజ్జనని నీ చెవుల వద్ద ఉన్న అందమైన నీ కనుదోయి చేపలు నీళ్లలో దాక్కున్నట్టుగా ఉన్నాయి. సౌందర్యలక్ష్మి నీ నేత్రములు పొందినట్లుగా ఉన్నది. సౌందర్యలక్ష్మి నీ నేత్రములు పొందినట్లుగా ఉన్నది. దృశాద్రాగీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపా కృపయా మామపే శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యతా వనే వా హర్మే వా సమకర నిపాతో హిమకర. శివ, అమ్మా తల్లి, దృశ ద్రాగీయస్య దురదళిత నీలోత్పల రుచా, మిక్కిలి పొడవుగా విశాలముగా ఉన్న వికసించిన నల్ల కలువ వంటి కడగంటి చూపినే, దవీయాంసం దీనం స్నప కృపయా మామపి శివే, దీనుడనైన దూరముగా ఉన్న నన్ను కూడా కృపతో దయతో చూడుము. అనేన్యాయం ధన్యో భవతి నహ చ తే హానిరియత, ఈ భక్తుడు కృతార్థుడగును, ఇంత మాత్రం చేత నీకు హాని లేదు. వనే వా హర్మే వా సమకర నిపాతో హిమకర, చంద్రుడు అరణ్యమునందైనను భవనములనందైనను సమాన వెలుతురును ఇస్తున్నాడు కదా. అమ్మా తల్లి,
మిక్కిలి పొడవుగా విశాలముగా ఉన్న వికసించిన నల్ల కలువ వంటి కడగంటి చూపినే దీనుడనైన దూరముగా ఉన్న నన్ను కూడా దయతో చూడుము. ఈ భక్తుడు కృతార్థుడగును. ఇంత మాత్రము చేత నీకు హాని లేదు. చంద్రుడు అరణ్యమునందైనను భవనములనందైనను సమాన వెలుతురును ఇస్తున్నాడు కదా. అరాళంతే పాళీయుగల మగరాజన్యతనయే నేషామాధత్తే కుసుమ శరకోదండ కుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణ పథ మల్లంఘ్య విలసన్ తిరశ్చీనో యత్ర శ్రవణపథ ముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి శరసంధాన దిశనాం. అరాళంతే పాళీయుగుల మగ రాజన్య తనయే. అమ్మా పార్వతి, నీ వంకరగా ఉన్న కణతల దంట నా కేశ మాధత్తే కుసుమ శరకోదండ కుతుకం. పువ్వులు బాణముగా గల మన్మధుని వింటి సౌభాగ్యముగా ఎవరికి సందేహం కలిగించదు. తిరశ్చీనో యత్ర శ్రవణ పదముల్లంఘ్య విలసన్. ఏది నీ కణతల జంటయందు అడ్డముగా ప్రకాశించుతూ అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన దిశన. కంటి వ్యాపన విలాసము అమ్మును గూర్చి బుద్ధిని ఇచ్చుతున్నది. అమ్మా పార్వతి, నీ సుందరముగా ఉన్న కణతల జంట పువ్వులు బాణముగా గల మన్మధుని వింటి సౌభాగ్యముగా ఉన్నది. నీ కణతల దంట యందు అడ్డముగా ప్రసరించు కంటి వ్యాపన విలాసము సుందరముగా ఉన్నది. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిద మన్మధరథం. యమారుహ్యద్రుహ్యత్యవనిరదమర్కేందు చరణం. మహావీరో మార ప్రమాదపతయే సజ్జితవతే. మహావీరో మార ప్రమదపతయే సజ్జితవతే. తవ ఇదం ముఖం, నీ ముఖము స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. నీ చెక్కిళ్ళు అందముగా ప్రతిబింబించిన చెవి కమ్మల జతయందు ప్రకాశించుతున్నవి. చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం. నీ ముఖము 4 చక్రములు గల మన్మధరథమును తలపించుతున్నది. యమారూహ్య మహావీరో మారహ. ఆ రథమును ఎక్కి వీరుడైన మన్మధుడు ఆర్కేందు చరణం. సూర్యచంద్రుడు చక్రముగా గల అవని రథం, భూమి అను రథమును సజ్జితవతే. యుద్ధమునకై సిద్ధపరిచిన రథమును ఎక్కి ఉన్న ప్రమదపతయే శివునికి దృశ్యతి ద్రోహం చేయుతున్నాడు. అమ్మా నీ ఈ ముఖము చెక్కిళ్ళు అందముగా ప్రతిబింబించిన చెవి కమ్మల జతయందు ప్రకాశించుతున్నవి. అది 4 చక్రములు గల మన్మథ రథమును తలపించుతున్నది. వీరుడైన మన్మధుడు సూర్యచంద్రులు దాని చక్రములుగా ఉన్న భూమి అను ఆ రథమును ఎక్కి శివుని మోహపరుచుతున్నాడు. సరస్వత్యా సూక్తిరమృతలహరీ కౌశలహరీ పిబంచా సర్వాణి శ్రవణ సులుకాబ్జామ విరళం. చమత్కార శ్లాఘాచలిత శిరస కుండలగణో జుణత్కారై స్థారై ప్రతివచనమాచష్ట ఇవతే. 60వ శ్లోకం. శర్వాణి, అమ్మా శర్వాణి, సరస్వత్యా సూక్తి రమృతలహరి కౌశలహరి. సరస్వతీదేవి యొక్క మధుర గానామృతము యొక్క సౌభాగ్య సంపదను
పిబంచాః శ్రవణ సులుకాబ్జాహమవిరళం ఎడతెగని దోసిళ్లతో తాగుచూ చమత్కార శ్లాఘాచలిత శిరస కుండలగణో ఆశ్చర్యముతో కంపించు శిరస్సు గల నీ కర్ణాభరణములు నీయు జుణకార స్థారై ప్రతివచనమాచష్ట ఇవ ప్రతివచనమాచష్ట ఇవ తే అధిక జుణధ్వనులతో ప్రతి మాటలు పలుకుతున్నవి. అమ్మా శర్వాణి, సరస్వతీదేవి యొక్క సరస్వతీదేవి యొక్క మధుర గానామృతం యొక్క సౌభాగ్య సంపదను ఎడతెగని దోషులతో తాగుచూ ఆశ్చర్యముతో కంపించు శిరస్సు గల నీ కర్ణాభరణముల నీయు ఆశ్చర్యముతో కంపించు శిరస్సు గల నీ కర్ణాభరణముల నీయు అధిక ధ్వనులతో అనగా అధిక ఓంకారనాదములు ప్రతిమాటలుగా పలుకుతున్నవి. అధిక ఓంకారనాదములు ప్రతిమాటలుగా పలుకుతున్నవి. అసౌ నాసావంశస్తు హినగిరివంశధ్వజపటి త్వదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహ్యంత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాస గళితం సంవృజ్యాయత్తాసం బహిరపి ముక్తా మణిధరః తుహినగిరివంశధ్వజపటే. ఓ హైమతి అమ్మ, త్వదీయ అసౌ నాసా వంశ నీ ఈ నాసిక అస్మాకం ఉచితం మాకు తగిన విధముగా నేదీయ ఫలతు చక్కగా ప్రాప్తింపజేయుగాక. వహత్యంతర్ముక్తా ముక్కు లోపలి ముత్యములను ధరించుతున్నది. సమృద్ధ్యాయ తాసాం ఆ ముత్యముల నిండుతనము చేత శిశిరకర చంద్ర సంబంధమైన విశ్వాస గళితం ఎడమ ఇడానాడీ మార్గము చే వెళ్ళిన దానిని బహిరపిచ ముక్తామణిధర నాసిక బయట కూడా ముత్యమును ధరించున్నది అయ్యను. ఓ హైమవతి అమ్మ, నీ నాసిక మాకు తగిన విధముగా చక్కగా కోరికలను ప్రాప్తింపజేయుగాక. ముక్కు లోపలి ముత్యములను ధరించుతున్నది అని చెప్పవచ్చును. ఇక్కడ ముక్త అనగా ముక్తులే ముత్యములు. ప్రకృజ్యారక్తయాస్తవ సుదతి దంతచ్ఛ దరుచే ప్రవక్షే పాదృశం జనయతు ఫలం విద్రుమలత న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయా. 62వ శ్లోకం. సుదతి అమ్మా జగజ్జనని, ప్రకృత్యారక్తయాస్తవ దంతచ్చదరుచే స్వభావ సిద్ధముగానే కెంపు రంగు గల నీ పెదవుల అందమునకు ప్రవక్షే సాదృశ్యం ఫల విద్రుమలత సరి అయిన పోలికని చెబుతున్నాను. పగడపు తీగ నా బింబం జనయతు పండును పుట్టించినదైనదై తద్బింబ ఆ నీ రెండు పెదవుల యొక్క ప్రతిఫలన రాగా ప్రతిఫలించిన ఎరుపు రంగు వలన అరుణితం ఎరుపు రంగు పొందినదై కలయా అపి కొంచెము కూడా తులామధ్యారూఢం సామ్యమును అధిష్ఠించుటకు కథమివ నలజ్జేత ఏల సిగ్గుపడకుండును. అమ్మా జగజ్జనని, స్వభావ సిద్ధముగానే కెంపు రంగు గల నీ పెదవుల అందమునకు సరి అయిన పోలికని చెప్పుతున్నాను. పగడపు తీగ పండును పుట్టించగలిగినచో నీ రెండు పెదవులు దానికి సరిపోతాయి. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం
చకోరాణమపి దదతి రసితయా చెంచు జడిమా అతస్తే సీతాంశోరమృతలహరి రామ్ల రుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృజం కాంచికదియా స్నిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబత. అమ్మా, నీ ముఖచంద్రుని చిరునవ్వును తాగుచున్న చకోర పక్షులకు చకోరాణమపి దతి రసతయా చెంచు జడిమా. చకోర పక్షులకు అతి మధురముతో నాలుక మొద్దుబారినది. అతస్తే సీతాంశోరమృతలహరి ఆమ్ల రుచయ. అందువల్ల చకోర పక్షులు పులుపు రుచిని కోరుతూ చంద్రుని వెన్నెల కోరుతూ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృజం కాంచిక దియా, అన్నపు గంజి ఇష్టం వచ్చినట్లుగా ప్రతి రాత్రి యందు బాగా తాగుతున్నాయి. అమ్మా, నీ ముఖచంద్రుని చిరునవ్వును తాగుతున్న చకోర పక్షులకు అతి మధురముతో నాలుక ముద్దుబారినది. అందువల్ల ఆ చకోర పక్షులు పులుపు రుచిని కోరుతూ చంద్రుని వెన్నెల కోరుతూ అన్నపు గంజి ఇష్టం వచ్చినట్లుగా ప్రతి రాత్రి యందు బాగా తాగుతున్నవి. అవిశ్రాంతం ప్రత్యుర్గుణగణ కథామ్రేడన జపా జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయ స్ఫటిక దృశదచ్చవిమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుషా. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా. నిరంతరము సదాశివుని గుణగణములు గల వృత్తాంతమును మరణ వచించుటకు జపము గలదై జపాపుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా. జపాపుష్పములతో ప్రకాశించుతున్నది. యదగ్రాసీనాయా సరస్వత్యా మూర్తి స్ఫటిక దృశ దచ్చ విమయీ. ఏ జిహ్వాగ్రమునందు ఉన్న సరస్వతీదేవి స్ఫటిక మణివలె అధిక స్వచ్ఛమైన రూపము, పరిణమతి మాణిక్య వపుష, పద్మవర్ణముతో పరిణామం చెందుతున్నది. అమ్మా, నిరంతరము సదాశివుని గుణగణములు గల వృత్తాంతమును మరల వచించుట వలన నీ నాలుక ఎర్రబడ్డది. నీ జిహ్వాగ్రమునందు సరస్వతీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. అందువల్ల ఎర్ర రంగుగా మారినది. రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిః నివృత్తై చండాస్య త్రిపురకర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర శకలాః విలీయంతౌ మాతస్తవ వదన తాంబూల కబళా. 65వ శ్లోకం. రణే జిత్వా దైత్య నపహృత శిరస్థై కవచిభి. అమ్మా, యుద్ధమునందు రాక్షసులను జయించి తీసివేయబడిన తలపాగాలు కవచములు గలవారును నివృత్తై చండాంశ త్రిపురహర నిర్మాల విముఖై. యుద్ధము నుండి వచ్చిన చండు అను ప్రమధుని భాగమైన త్రిపురాసులను జయించిన శివుని నిర్మలమందు గ్రహింపని వారు అయిన విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూర శకలా. కుమారస్వామి ఇంద్రుడు, విష్ణువు అను ముగ్గురు చేత స్వచ్ఛమైన చంద్రునిలా కర్పూరం వలె ఉన్న విలియంతౌ మాతస్తవ వదన తాంబూలా కవలా. నీ నోటి నుండి వచ్చిన తాంబూలపు ముద్దలు మింగబడుతున్నవి. అమ్మా, యుద్ధమునందు ఆ రాక్షసులను జయించి ఆ రాక్షసుల తలపాగాలు తీసివేయబడినవి.
ఆ రాక్షసులు కవచములు మాత్రము ధరించారు. యుద్ధము నుండి వచ్చిన చండ్రుడు అను ప్రమధుని భాగమైన త్రిపురాసులను జయించిన శివుని నిర్మలము చండ్రుడికే వదలబడ్డది. కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు అను ముగ్గురు చేత అమ్మ నోటి నుండి వచ్చిన తాంబూలపు ముద్దలు మింగబడుతున్నవి. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే స్త్వయా రవద్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీకలరవాం నిజాం వీణాం వాణీం నిచుళయతి చోళేన వినిభృతం. నిజాం వీణాం వాణీం నిచుళయతి చోళేన నిభృతం. 66వ శ్లోకం. విపంచా గాయంతి వివిధ మపదానం పశుపతే. వివిధములైన ఈశ్వరుని సాహసకృత్యములు వీణాగానము చేయు స్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే. సరస్వతి వచించుటకు సంతోషమైన మనస్సుతో నీ మధుర వచనముల ముందర తదీయై మాధుర్యై రపల పిత తంత్రీ కలరహం. అపహసింపబడిన తీగధ్వనులు అనగా తీగధ్వనుల ముందు ఓడిపోయినవై నిజాం వీణాం వాణిం నిచులయతి చోళేన నిభృతం. తన వీణను తన పైన గుడ్డచేత కనపడకుండా కప్పుతున్నది. వివిధులైనటువంటి ఈశ్వరుని సాహస కృత్యములు సరస్వతి వీణాగానము చేయుతుండగా నీ మధురగానం ముందర ఆ వీణానాదం ఓడిపోయినది అని భావం. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినావత్సలతయా గిరిసేనో దస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభోర్ ముఖముకురవృంతం గిరిసుతే కథంకారం భ్రూమస్తవ చుబుక మోపమ్యరహితం. 67వ శ్లోకం. కరాగ్రేణ సృష్టం తుహిన గిరినా వత్సలతయా. అమ్మా, నీ తండ్రి చేత వాత్సల్యముతో చేతి అంచుతో తాకబడి గిరిసేనోదస్తం ముహురధర పానాకులతయా శివుని చేత పైకెత్తబడి అధరపాణ తొట్టుపాటు చేత మాటి మాటికి కరగ్రాహ్యం శంభోర్ ముఖుర వృంతం గిరిసుతే శివుని చేతిని పట్టుకొని ముఖమునకు పిడి అయినదియు కథంకారం భ్రూమస్తవ చుబుక మోపమ్యరహితం. సాటి లేనిదగు నీ కింది పెదవిని ఎట్లా వర్ణించను? అమ్మా తల్లి, నీ తండ్రి చేత వాత్సల్యముతో చేతితో తాకబడి శివుని చేత పైకెత్తబడి అధరపాన తొట్టుపాటు చేత మాటి మాటికి శివుని చేతిని పట్టుకొని పైకెత్తు నీ క్రింది పెదవిని ఎట్లా వర్ణించను? భుజాశ్లేషాన్నిత్యం పురదమయుతు కంటకవతి తవ గ్రీవాదత్తే ముఖ కమలనాళ శ్రియ నియమం. తవ గ్రీవాధత్తే ముఖ కమలనాళ శ్రియ నియం. తవ గ్రీవాధత్తే ముఖల కమలనాళ శ్రియమియం. స్వతశ్వేతాకాలగర్వహుళ జంటాల మలినా మున్నాలీలాలిత్యం దహతి యధోహారలతికా. మళ్ళొకసారి. భుజాశ్లేషాన్నిత్యం పురదమయుతు కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖ కమలనాళ శ్రియనియం. స్వతశ్వేతాకాలా గురు బహుళ జంటాలమలిన జంభాలమలిన మునాలీలాలిత్యం వహతి యదదో హారలతిక. 68వ శ్లోకం. తవ గ్రీవా
ఇయం భుజా శ్లేషాన్ నిత్యం పురదమయుతు కంటకవతి. నీ శివుని కంఠనాళము యొక్క బహుబాహువుల కౌగిలింత వలన ఎల్లప్పుడూ గగుర్పాటు గలదై దత్తే ముఖ కమల నాళ శ్రియమి ముఖ పద్మకాండ అందమును ధరించుతున్నది. శ్రియమి అంటే ధరించుతున్నది. ఎదదో ఏ కారణం వలన క్రింద స్వతశ్వేతాకాల గురుబహుళ జంభాలమలిన స్వయముగా స్వచ్ఛమైనది నల్ల అగురు గంధపు విసిన కర్రతో మృణాలాలిత్యం వహతి హారలతిక. ముత్యాల హారముతో తామర తూడులాగా ఉన్నది. శివుని కంఠనాళము యొక్క బాహువుల కౌగిలింత వలన ఎల్లప్పుడూ గగురుపాటు కలదై నీ పద్మము లాంటి ముఖము అందముగా ఉన్నది. అది స్వచ్ఛమైనదై ముత్యాల హారముతో తామర తూడులాగా ఉన్నది. గళే రేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే వివాహన్వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువః విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన యువతే. 69వ శ్లోకం. గలే రేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే. సంగీత గానములో ముఖ్యమైన నేర్పరితనము గలదానా, నీ కంఠములో 3 ముడతలు వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ. పెళ్లి సమయంలో కట్టినటువంటి దారముల యొక్క సంఖ్యకు తగిన విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం కళ్యాణి మొదలగు రాగములకు ఆశ్రమ స్థానములైనవి. త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన యువతే. షడ్జ మధ్యమ గాంధారముల ఉనికికై ఏర్పరిచిన సరిద్ధుల వలన ప్రకాశించుతున్నవి. సంగీత జ్ఞానములో ముఖ్యమైన నేర్పరితనము గలదానా అమ్మా, నీ కంఠములో 3 ముడతలు పెళ్లి సమయములో కట్టిన ముప్పేటల సూత్రమును గుర్తిస్తున్నవి. అనేక కళ్యాణి మొదలగు రాగములకు ఆశ్రమ స్థానములైన షడ్జ మధ్యమ గాంధారముల ఉనికికై ఏర్పరిచిన సరిహద్దుల వలె ప్రకాశించుతున్నవి.